హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ 2800 గ్రాఫ్స్ అనేది హెయిర్ లేను సైడ్స్ వరకు అనేది చేయించుకున్నది జరిగిందండి. రిజల్ట్ నాకు ఫాస్ట్ గా ఉండాలంటే మటుకు డాండ్రఫ్ నేను ఆల్రెడీ వాడుతున్నాను, డాండ్రఫ్ పోతుంది. ఎవరికైనా సరే కంపల్సరీగా అనేది స్వెట్ అనేది రావడం జరుగుతుంది. బాల్నెస్ అనేది నేను ఇవి తీసుకోవడం వల్ల పోస్ట్ పోన్ అనేది చేయడం జరిగిందంటే, సో మీకు కిట్ ఇవ్వలేదు అనుకోండి, మీకు ఇక్కడ ఒక 800 అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకి రావడం జరుగుతుందండి. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మెయింటెనెన్స్ అనేది ఎలా చేశాను అంటే, నా బాల్నెస్ అనేది 2nd to 3rd గ్రేడ్కి వెళ్ళడం జరిగింది. సో అప్పుడు నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ 2800 గ్రాఫ్స్ అనేది హెయిర్ లేను సైడ్స్ వరకు అనేది చేయించుకున్నది జరిగిందండి. అయితే మిగిలిన హెయిర్‌ని ఎలా మెయింటైన్ చేశాను అంటే, జెనెటిక్స్‌లో ఇంకా బాల్నెస్ అంటే పేరెంట్స్‌కి ఇంకా బాల్నెస్ గ్రేడ్ అనేది ఎక్కువున్నా, మనం ఆ గ్రేడ్ దాకా కొంతమందికి వెళ్తారు, కొంతమందికి వెళ్ళరు. సో వెళ్ళకుండా ఉండాలి అని అంటే మటుకు కంపల్సరీగా నేను యూజ్ చేసిన మెడిసిన్స్ వచ్చేసి ఇవే అండి. సో విటమిన్స్ లోపం అనేది కంపల్సరీగా మనకు ఉండడం జరుగుతుంది కాబట్టి, సో హెయిర్ మ్యాటర్ కిట్. సో ఇందులో సో ఎవ్రీ సండేకి తప్ప మండే నుంచి సాటర్డే వరకు అనేది మెడిసిన్స్ అనేది ఉండడం జరుగుతుందండి. ఈ కిట్ అనేది నేను యూజ్ చేశాను. సో ఎలా యూజ్ చేశానంటే, మినిమం అనేది 3 మంత్స్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. 3 మంత్స్ బ్రేక్ అంటే సండే ఒకటే మెడిసిన్స్ అనేది ఉండడం జరగదు. ప్రతి రోజు అనేది ఇది వేసుకుంటూ ఉండేవాడిని. 2 మెడిసిన్స్ ఆఫ్టర్ డిన్నర్ అప్పుడు. సో ఇంకొకటి మెయిన్‌గా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది కంపల్సరీగా ఉండడం జరుగుతుందండి. సో విటమిన్ డి అనేది కూడా నేను తీసుకోవడం జరిగింది. ఈ విటమిన్ డి ఎప్పుడో తీసుకున్నానంటే, వీక్లీ వన్స్ అనేది విటమిన్ డి అనేది తీసుకోవడం జరిగిందండి. సో ఇది వచ్చేసి ఇది ప్యాకెట్ అండి. సో మనం వాటర్‌లో మనం పీల్ చేసేసుకొని వేసుకొని ఇది తీసుకుంటే విటమిన్ డి అనేది వీక్లీ వన్స్ అనేది తీసుకుంటే, ఫస్ట్ 2 మంత్స్ అనేది నేను తీసుకోవడం జరిగింది. దాంతో పాటు ఈ కిట్ కూడా యూజ్ చేశాను. రెండోది, ఎవరికైనా సరే కంపల్సరీగా అనేది స్వెట్ అనేది రావడం జరుగుతుంది. ఎవరికైనా సరే కంపల్సరీగా స్వెట్ అనేది రావడం జరుగుతుందండి. స్వెట్ రావడం వల్ల అనేది మనం కంపల్సరీగా హెడ్ బాత్ చేస్తే చాలా మంచిదండి. సో అలా హెడ్ బాత్ చేయకుండా ఎక్కువ రోజులు ఉండడం వల్ల స్వెట్ ద్వారా అనేది డాండ్రఫ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ కీటోజోనల్ షాంపూ అనేది నేను యూజ్ చేయడం జరిగింది. అంటే వీక్‌లో 2 టైమ్స్ అనేది యూజ్ చేశాను. సో వాటితో పాటు ఈ మెడిసిన్స్ యూజ్ చేస్తాను. ఇంకొకటి, నాకు ఎలాగో డాండ్రఫ్ ఉంది. సో నేను మినాక్సిడిల్ కూడా యూజ్ చేసేవాడిని. సో మినాక్సిడిల్ నేను యూజ్ చేయడం వల్ల, దీని వల్ల కూడా డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ అనేది కంపల్సరీగా ఉంటాయండి. సో నేను నాన్ ఆల్కహాలిక్ యూజ్ చేశాను కాబట్టి, సో నాకనేది డాండ్రఫ్ అనేది రాలేదు. సో నాన్ ఆల్కహాలిక్ అనేది యూజ్ చేయడం వల్ల కోకోనట్ ఆయిల్ ఎలా ఉంటుందో అలాగనేది ఉండడం జరుగుతుందండి. దీని రిజల్ట్ అనేది స్లోగా ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాలిక్ అనేది ఉండదు కాబట్టి రిజల్ట్ స్లో ఉంటది. రిజల్ట్ నాకు ఫాస్ట్‌గా ఉండాలంటే మటుకు డాండ్రఫ్ నేను ఆల్రెడీ వాడుతున్నాను, డాండ్రఫ్ పోతది. సో దాని తర్వాత రిజల్ట్ నాకు ఫాస్ట్‌గా ఉంటే మటుకు నేను ఫినాస్టైడ్ విత్ మినాక్సిడిల్ కూడా యూజ్ చేశానండి. సో ఇవి ఎవ్రీ నైట్ 1 ml, వీటితో పాటు డిన్నర్ చేశాక ఇవి 2 టాబ్లెట్స్. ఇది నేను మార్నింగ్ తీసుకునేవాడిని డి విటమిన్. ఇవి వీక్లీ ట్వైస్ వాడేవాడిని. సో ఈ కిట్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల అనేది నేను హెయిర్ అనేది బాగా మెయింటెనెన్స్ అనేది చేయడం జరిగిందండి. వీటి కాస్ట్ వచ్చేసి ఇది ఒక 800 రూపీస్ ఉంటుందండి. ఇది 880 రూపీస్ ఈ కిట్ అనేది. సో ఇది వచ్చేసి ఒక 30 రూపీస్ ఉంటుంది. సో ఈ షాంపూ వచ్చేసి 200 రూపీస్ అండి. సో ఇలాగా 800 ప్లస్ 200 1000, ఇది ఒక మొత్తం ఒక 2000 లోపు నేను మెయింటెనెన్స్ అనేది చేయడం జరిగింది. ఇలా నేను ఒక 6 మంత్స్ వరకు మెయింటెనెన్స్ అనేది చేసుకొని, మెల్లగా అనేది నేను మెడిసిన్స్ అనేది స్టాప్ చేసుకుంటూ వచ్చి, నేను డైట్ అనేది తీసుకోవడం వల్ల నా హెయిర్ అనేది ఇంతవరకు ఉండడం జరిగిందండి. నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయి 5 ఇయర్స్ పైనే అవుతుంది. సో ఇలా నేను ఇవన్నీ యూజ్ చేయడం వల్ల అనేది నాకు గ్రోత్ అనేది ఉండడం జరిగింది. సో బాల్నెస్ అనేది నేను ఇవి తీసుకోవడం వల్ల పోస్ట్ పోన్ అనేది చేయడం జరిగింది. అంటే నాకు 1 ఇయర్‌లో బాల్నెస్ అనేది రావడం వల్ల, సో 1 ఇయర్ కాదండి, నేను ఒక 2-3 ఇయర్స్ అనేది నా హెయిర్ ఎక్కడికి పోకుండా, బాల్నెస్ లేకుండా గ్రోత్ స్టేజ్‌లో ఉండేటట్టుగానే ఈ మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తాను. అందుకనేది నాకు ఇవి చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అయింది. అందుకనే మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇవేవైనా సరే డాక్టర్‌ని కనుక్కొని మనకి ఎలాంటివి యూజ్ చేయాలా, యూజ్ చేయాలనేది డాక్టర్స్ చెప్తారండి. సో మనకి డైరెక్ట్‌గా యూజ్ చేస్తే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా రావడం జరుగుతుంది కాబట్టి, సో మనం అన్ని కనుక్కొని యూజ్ చేయాలండి.
ఇవే మెడిసిన్స్ అందరికీ ఇవ్వడం జరగదండి. కొంతమందికి చేంజ్ చేస్తారు. మన కిషోర్ బ్రో ఉన్నారు. తనకైతే అసలు ఈ కిట్ ఇవ్వలేదు. ఓన్లీ డాండ్రఫ్ ఉండడం వల్ల ఈ షాంపూ ఇచ్చారు. మినాక్సిల్ అనేది యూజ్ చేయమన్నారు. అట్లా పర్సన్ టు పర్సన్ అనేది డిఫరెంట్ ఉండడం జరుగుతుంది. సో నాకనేది నా కండిషన్‌ని బట్టి నాకు ఇలా విటమిన్ డెఫిషియన్సీ ఉంది. ఈ డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది. సమ్ బ్లడ్ టెస్ట్‌లు డాక్టర్స్ అనేది చేయడం జరిగింది. సో అవి చేశాక అనేది మెడిసిన్స్ అనేది నాకిచ్చారండి. సో మీరైనా సరే అందరూ అన్నీ కనుక్కొని మనకి ఏ మెడిసిన్స్ పడతాయి, ఏ మెడిసిన్స్ పడవు, మనం ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి ఇయన్నీ గూడా మనం డాక్టర్‌ని ఇచ్చినవి ఇచ్చినట్టు యూజ్ చేసి డాక్టర్ ఎప్పుడు రమ్మంటారో అప్పుడు గాని మీట్ అయితే కంపల్సరీగా రిజల్ట్ అనేది ఎక్కడికెళ్ళదు. చాలా రోజులు అనేది రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది. పర్సన్ టు పర్సన్ గూడా డిఫరెంట్‌గా ఉంటాయండి మెడిసిన్స్. కాస్ట్ వైస్ అనేది గూడా పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటది. సో మీకు ఈ కిట్ ఇవ్వలేదనుకోండి, మీకు ఇక్కడ ఒక 800 అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో అలాగా పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. సో మీరందరూ అన్నీ కనుక్కొని మీ కండిషన్‌కి ఏవి సూట్ అవుతాయో, ఏ మెడిసిన్స్ వాడాలనేది వాడితే కంపల్సరీగా రిజల్ట్ అనేది ఎక్కడికి వెళ్ళదండి. సో నేనైతే ఇవే యూజ్ చేశాను మెయింటైనింగ్ పర్పస్ కోసం. సో అందుకే నా రిజల్ట్ అనేది ఇన్ని రోజుల వరకు ఉండడం జరిగిందండి. సో థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్. బాయ్.